హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కథ ఎవరో ఒకరి గురించి కాదు, ఈ కథ నీ గురించి. ఈ రోజు నీ జీవితం ఎలా ఉందో కాదు, రేపు ఎలా ఉండబోతుంది అనే చెప్పే కథ ఇది. డబ్బు గురించి కాదు, ఇది అలవాట్ల గురించి. ఎందుకంటే మన జీవితం మారేది ఒక పెద్ద నిర్ణయంతో కాదు, ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనులతో. ఇప్పుడు ఒక్కటే ప్రశ్న, నీవు సాధారణ మనిషిలా జీవించాలనుకుంటున్నావా, లేదా ధనవంతుల్లా రొటీన్స్ ని నీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నావా? సాధారణ మనిషికి ఉదయం అంటే అలారం మోగుతుంది, చేతితో ఆఫ్ చేస్తాడు, మళ్ళీ నిద్రపోతాడు. ధనవంతుడికి ఉదయం అంటే కళ్ళు తెరుచుకోవడమే కాదు, జీవితానికి దిశ ఇవ్వడం కూడా. ఉదయం 5 గంటలు ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచం నీ మీద ఆశ పెట్టుకోదు, బాధ్యతలు నిన్ను పిలవదు. ఈ సమయం పూర్తిగా నీది. ఇదే సమయం నీ భవిష్యత్తులో నీతో మాట్లాడే సమయం. నీవు లేచిన వెంటనే ఫోన్ చూస్తే నీ జీవితంలో ఎవరో రాసిన స్క్రిప్ట్లోకి వెళ్తుంది. నీవు నిశ్శబ్దంగా కూర్చుంటే నీ జీవితం నీవే రాస్తావు. మౌనం అంటే బలహీనత కాదు, మౌనం అంటే కంట్రోల్. 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చో, ఏమీ చేయకు, ఏమీ ఆలోచించకు, కానీ మొత్తం గమనించు. నీ లోపల ఎన్ని ఆలోచనలు పరిగెత్తుతున్నాయో వాటిని కంట్రోల్ చేయగలిగితే నీవు నీ జీవితాన్ని కంట్రోల్ చేయగలవు. 2 మనుషులు ఒకటే పరిస్థితిలో ఉన్నారు, ఒకడికి అదే పరిస్థితి శాపం, ఇంకొకడికి అదే పరిస్థితి అవకాశంగా మారింది. తేడా ఎక్కడ? డబ్బులో కాదు, అదృష్టంలో కాదు, ఆలోచనలు. పేద మనిషి అంటాడు నాకు టైం లేదు అని, ధనవంతుడు అంటాడు నాకు ఇది ప్రాధాన్యం కాదు అని. ఈ ఒక్క వాక్యమే జీవితాన్ని 2 దారులుగా విడదీస్తుంది. సమస్య వచ్చినప్పుడు నీవు ఏడిస్తే అది నీ మీద ఎక్కుతుంది, సమస్య ముందు నిలబడి ఆలోచిస్తే నీవు దాని మీద ఎక్కుతావు. డబ్బు చెడు కాదు, పేద ఆలోచన చెడు. డబ్బు ఒక సాధనం, చేతిలో కత్తి లాంటిది. చేతిలో ఉన్నవాడు తెలివైన వాడైతే అది రక్షణ, తెలివి లేని వాడైతే అది నాశనం. నీ శరీరం నీ మొదటి వ్యాపారం, అది ఫెయిల్ అయితే నీ కలలన్నీ ఫెయిల్. ధనవంతులు శరీరాన్ని శిక్షించరు, శిక్షణ ఇస్తారు. రోజు కొంచెం నొప్పి పడితే రేపు పెద్ద నొప్పి తప్పుతుంది. వ్యాయామం అంటే బాడీ కాదు, డిసిప్లిన్. నీవు శరీరానికి ఇచ్చే గౌరవమే నీవు జీవితానికి ఇచ్చే గౌరవం. నీ చేతిలో ఉన్న ఖరీదైనది డబ్బు కాదు, సమయం. ధనవంతుడు గడియారం చూస్తాడు, సాధారణ మనిషి క్యాలెండర్ చూస్తాడు. టు డూ లిస్ట్ అంటే బిజీగా ఉండడం, ప్రియారిటీ లిస్ట్ అంటే ఫలితం. నీవు రోజు బిజీగా ఉంటే జీవితం మారదు, నీవు రోజు సరైన పనిలో ఉంటే జీవితం మారిపోతుంది. ఒకే ఆదాయం అంటే భద్రత కాదు, అది భ్రమ. జాబ్ పోతే, జీవితం ఆగిపోతే నీవు రిస్క్ లో ఉన్నట్టే. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బు తమ కోసం పనిచేసేలా చేస్తారు. అది స్కిల్ వల్ల, అది నేర్చుకునే అలవాటు వల్ల. రోజు గంట నేర్చుకుంటే సంవత్సరం తర్వాత నీ విలువ మారుతుంది. రోజు ముగిసే ముందు ధనవంతుడు అద్దం ముందు నిలబడతాడు. ఈ రోజు నేను మెరుగయ్యానా, లేదా అదే మనిషిగా నిద్రపోతున్నానా? అదే ప్రశ్న, అదే మన మార్పు. నువ్వెప్పుడు మారతావు? రేపు కాదు, సోమవారం కాదు, ఈ వీడియో పూర్తయ్యాక కాదు, ఇప్పుడే. నీ అలవాట్లు మారితే నీ జీవితం మారుతుంది. ధనవంతులు పుట్టరు, వాళ్ళను వాళ్ళే తయారు చేసుకుంటారు. ఈ కథ ముగియదు, ఇది నీ జీవితంలో మొదలవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.